3వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ఒకసారి చదువుదాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేక బోధకులు కాకుండా అనేక విషయాలలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవరైనా మాట తప్పని ఎడల అట్టి వాడు లోపము లేని వాడై తన సర్వశరీరమును స్వాధీనముకు పొందించుకొని శక్తి గల వాడగును. గుర్రములు మనకు లోబడిటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతకు త్రిప్పుతాము కదా. ఓడలను కూడా చూడు, అవి ఎంతో గొప్పవై గాలికి కొట్టుకొని పోగొనను. ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగును. చిన్నదగు చుక్కని చేత త్రిప్పబడును. అలాగనే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా ఆశ్చర్యపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చిపెట్టును. అది నరకం చేత చిచ్చిపెట్టబడును. ఈరోజు మన ప్రసంగం ఏంటంటే నాలుక అనేటువంటి నిప్పు. నాలుక ఏ విధంగా చిచ్చు పెడుతుంది అనేది మనం చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి కృపగలని కొందనాలు ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ప్రభా నీ బిడ్డలని స్తుతించి మేము పరిచయం ప్రభు కొందనాలు. ఈ ప్రభా నిలబడి కొద్ది నిమిషాలు వాక్యాన్ని పరిచయం సిద్ధపరచుండగా నన్ను విసిరించడం మరుగుపరుచుకొని నీ బిడ్డకి వాక్యం అవసరం అవుతుంది. అటు వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి ఈ ప్రభా నీ బిడ్డల యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని మెరుగుపరచుకోవడానికి, ఆత్మీయంగా బలపరచడానికి సహాయం చేయండి. మాకు మేము తను సరి చేసుకోవడానికి మీరు సహాయం చేయమని, ఎత్తబడే వాక్యం వారి హృదయమైనటువంటి మంచి నెలలో పడి ప్రభా నూరంతలుగా ధరించే భాగ్యం గ్రహించండి. ఎక్కడ చెవులు గ్రహింపగలవలసిన వెలిగించండి. మీరు బలపరచమని మా ప్రభుత్వ రక్షకుడైనటువంటి క్రీస్తు పేరట మనవాడికి పొందుకుని ఉన్నాము తండ్రి. చదవబడినటువంటి వాక్యంలో చిన్నదైనటువంటి నాలుక అదిరదిరి పడుతుందంట. ఎంత పెద్ద విస్తారమైనటువంటి అడవిని చిన్న నిప్పు ఎలాగైతే తగలబెట్టేస్తుందో, నాలుక చిన్న అవయవమే. మన శరీరంలో ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి అవయవంలో అతి చిన్న అవయవము నాలుక అయినప్పటికీ ఈ నాలుకి ఎంత పెద్ద శరీరానికి, దేహానికి మాలిన్యాన్ని కలిగజేస్తుంది. అందుకే నాలుకనే అగ్ని నాలుక అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, గుర్రమును తోలేటువంటి వ్యక్తి మూతికి కళ్ళెం పెడతాడు కదండి, ఎందుకంటే అతను మాట్లాడడం కోసం. అందుకని దానికి ఆ విధంగా అడ్డు పెడతారు. తర్వాత వాడలు నడిపేటువంటి వ్యక్తి చిన్నదైన చుక్కాని చేత వాడలు నడుపుతాడు. ఎంత పెద్ద వాడైనా సరే చూడండి, మన ఇంటి దగ్గర పంటలు దాటుతాం, రేవులు దాటుతూ ఉంటాం. చిన్న గొట్టం ఉంటుంది, దాన్ని తీపి దాటి తిరుగుతుంది కదా. ఆ వాడ నడిపే వారి యొక్క ఉద్దేశం చెప్పున ఆ చిన్నదైనటువంటి గొట్టం చేత ఆ పంట నడుస్తూ ఉంటుంది కొట్టుకుపోకుండా. అలాగా ఎంత పెద్ద శరీరం ఉంది. ఈ శరీరంలో మాలిన్యాన్ని కలిగజేసేది ఏంటంటే నాలుక. మరి ఎంత పెద్ద విస్తారమైనటువంటి అడవిని చిన్న నిప్పు ఎలాగైతే తగలబెట్టేస్తుందో నాలుగు కూడా ప్రమాదం అని ఇక్కడ వాక్యములో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి చదువుదాం. 5వ వచనం ఒకసారి, 4వ వచనం ఒకసారి. వాడలు కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెళ్లిగాలికి కొట్టుకొని పోబడినడు. ఓడనడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదొక చుక్కాని చేత తిప్పబడును. అలాగనే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా ఆశ్చర్యపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అగ్ని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలిగజేసేది ఏంటంటే నాలుక చిన్నదే కానీ అదిరది పడుతుందంట. కనుక అదొక పాప ప్రపంచమై ఉందంటాడు. అంటే మన నాలుక ద్వారానే పాపం వెళ్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీ నోటితో ఏది మాట్లాడుతున్నావో ఆ విధంగా నీ జీవితం ఉంటుంది. నీ నాలుకని దేనికి ఉపయోగిస్తున్నావో ఆ ఉపయోగించే దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడింది. ఎలాగంటారా, నువ్వు మంచి మాట్లాడితే నీ నాలుగు చెప్పిన నీ జీవితం మంచిగానే ఉంటుంది. నువ్వు చెడు మాట్లాడితే దాని ద్వారా వచ్చే పరిణామాలు కూడా ఉంటాయి. చూడండి,
జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వస్తము. చూడండి, ఇక్కడ ఒక నోటి ఫలము చేత వాడి కడుపు నిండును, తృప్తి పడతారు. అయితే జీవమరణము దేని వశమై ఉన్నాయి? నాలుక వశమై ఉన్నాయి. అంటే నీ నాలుగుతో దేని మాట్లాడుతున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు ఏది మాట్లాడుతున్నావో నీ నాలుక ద్వారా అది నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు మంచి మాట్లాడితే మంచిగా ఉంటుంది, చెడు మాట్లాడితే చెడుగా ఉంటుంది. అందుకని అంటున్నాడు జీవ మరణము నాలుక వశమై ఉన్నాయి. ఎందుకు నీ మాట జ్ఞాని సొలొమోను మాట్లాడాడంటే, జీవమరణం అంటే నువ్వు మంచి మాట్లాడితే మంచి ద్వారా వచ్చేది ఏంటంటే ఆయన కృప నీపై కుమ్మరించబడుతుంది. చెడు నువ్వు మాట్లాడేవనుకోండి, తద్వారా చెడు ద్వారా మరణము వస్తుంది. చూడండి, ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 6:23 అంటాడు. చదవండి ఒక మాట. రోమిలకు రాసిన పత్రిక 6:23. పాపం వల్ల వచ్చే జీతము మరణము. చూడండి, పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. కాబట్టి నీ నాలుక ద్వారా నువ్వు పాపం చేస్తున్నావు అనుకోండి, అంటే తప్పు మాట్లాడి చెడుగా మాట్లాడి ఒకరి కోసం చెడుగా మాట్లాడతా చెడు చెప్తా ఉన్నావు అనుకోండి, ఇక్కడ మాటలు అక్కడ చెప్తా ఉన్నావు అనుకోండి. సో చెడు చెప్తున్నావు కాబట్టి నీ నాలుక ద్వారా ఏమవుతుందంటే పాపం జరుగుతుంది. పాపం ద్వారా వచ్చేది ఏంటి? మరణం. కనుక మన నాలుకని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అదుపులో. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. అయితే 8వ అధ్యాయం 5వ వచనం. అయితే దేవుడు విషయముల మీద మనసునుంతుడు, ఆత్మానుసారుడు ఆత్మ విషయము మూల మీద మనసునుంతుడు. చదువుతాడు. శరీరానుసారం శరీర విషయముల మీద మనసునుంతుడు, ఆత్మానుసారుడు ఆత్మ విషయముల మీద మనసునుంతుడు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. అంటే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైన, అంటే నేను జీవింపజేసేది నీకు సమాధాన పరిచేది ఏంటంటే ఆత్మానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు అది మరణమే ఉంది. కనుక నీ నాలుక ఏది మాట్లాడుతుందో చాలా జాగ్రత్తగా కాసుకోవాలి. ఎందుకంటే నీ నాలుక అంటే నీ హృదయం నుండి నీ నోరు మాట్లాడినట్టు. చూడండి, మత్తయి సువార్త 12:34 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 12:34. సర్పసంతానమా, మీరు చెడ్డవారైంది ఎలాగో మంచి మాటలు పలకగలరు, హృదయమందు నిండి దానిని బట్టి నోరు మాట్లాడదు కదా. ఎక్కడేమో మాట్లాడుతున్నాడంటే చూడండి, హృదయమందు నిండి దానిని బట్టి నోరు మాట్లాడు. నీ హృదయం దేంతో నింపబడి ఉందో అదే నీ నాలుగు మాట్లాడతారు. కాబట్టి మంచితో నింపబడింది అనుకుంటే మీ హృదయం మంచి మాటలు మాట్లాడుతుంది. నీ నాలుక చెడుతో నింపబడింది అనుకుంటే మీ హృదయం చెడు మాటలే వస్తాయి. చెడు ద్వారా వచ్చేది పాపం, ఆ పాపం ద్వారా వచ్చేది మరణం. అందుకనే శరీరానుసారం శరీర విషయముల మీద మనసు, ఆత్మానుసారం ఆత్మ విషయముల మీద మనసు. శరీరానుసారమైన మనసు మరణమైంది, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నదంట. అందుకనే ప్రతి మనిషికి కూడా రెండు రాత్రులు కలిగిన కూడా ఉంటారండి. చూడండి, వాక్య శాస్త్ర కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆలోచన ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువు. ప్రతి మనుషునికి ఎలాగ ప్రతిజ్ఞం ఇవ్వను అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. అలాగనే పరిచారకులు మంజులైంది జీవనసులను మద్యపానాసక్తులను
దుర్లభమున నక్షపించువారు. అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 8వ వచనంలో విమర్శకులు అన్నాడు. అనే చోట 2 నక్కేస్తుంది కదండి పైన. 2 నాలుకలు గలవాడు. దానికి అర్థం ఏమి ఇచ్చాడంటే 2 నాలుకలు గలవాడు. విమర్శకులు అంటే 2 నాలుకలు గలవారిని విమర్శకులు అంటారు. అంటే ఏంటంటే 2 నాలుకలు అంటే ఏం లేదు. అదే నాలుగుతో మంచి మాట్లాడతారు, అదే నాలుగుతో చెడు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి మంచి చెప్తారు, అక్కడికి వెళ్ళి చెడు చెప్తారు. అందుకనే విమర్శకులు అనే మనుషులు ఏమన్నారంటే, విమర్శకుడు అని ఏమనంటారంటే 2 నాలుకలు గలవారిని ఏమంటారంటే విమర్శకుడు అంటారు. అంటే అదే నోటితో చెడు మాట్లాడతారు, అదే నోటితో మంచి మాట్లాడతారు. అందుకనే అటువంటి వారిని ఏమన్నారంటే విమర్శకులు అన్నారు. అంటే 2 నాలుకలు కావాలి. ఒక మనిషికి 2 నాలుకలు అయితే ఉండవు. దాని అర్థం ఏంటంటే అదే నాలుగుతో ఏం మాట్లాడతారు, మంచి మాట్లాడతారు, అదే నాలుగుతో చెడు మాట్లాడతారు. అందుకనే విమర్శకులు అనేటువంటి మాట రాసి ఉన్నారు. అందుకనే మనం దేంతో నింపబడుతున్నామో, మంచితో నింపబడుతున్నా మన హృదయం, చెడుతో నింపబడుతుందా? చెడుతో నింపబడింది అనుకోండి నీ హృదయం, నీ నాలుగు అదే మాట్లాడుతుంది. మంచితో నింపబడింది అనుకోండి నీ హృదయము, నీ నోట్లో నుండి మంచి మాటలే వస్తాయి. ఇప్పుడు చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో ప్రతి మనిషికి ఏ విధంగా ప్రత్యుత్తరం ఇవ్వాలో ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నారు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వగలను, అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదుగాను కృపాసహితముగాను ఉండనీయుడి. చూడండి, ప్రతి మనిషికి ఆగు ప్రత్యుత్తరం ఇవ్వగలను, అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అంటే మన ఇతరులతో మాట్లాడేటువంటి మాటలు, సంభాషణ ఉప్పు వలె రుచికరదిగా కృపాసహితంగా ఉండాలి అన్నాడు. అంటే ఇతరులతో మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటున్నాయి ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు చూసినా వాళ్ళ కోసం వీళ్ళ కోసం మాట్లాడుకుంటా ఉన్నాం అనుకోండి, మన సంభాషణ అక్కడ ఉప్పు వేసినట్లు రుచికరదిగా ఉండదు. కనుక ఇతరులతో మనం సంభాషించేటువంటి సంభాషణ ఎలాగ ఉండాలి? మన సంభాషణ అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు మన సంభాషణ ఎలా ఉండాలని చెప్తాడు భక్తుడు. ఉప్పు వలె రుచికరదిగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా రుచికరం. అంటే కూర అన్నామంటే కూరకి ఎక్కడి నుంచి వస్తుందంటే రుచి ఉప్పు వేస్తేనే. ఉప్పు వేయకపోతే మనం తినలేదు కదండి. ఉప్పు ఉంటేనే, ఉప్పు లేకపోతే మన కూర తినలేదు. ఆ కూరకి రుచి రావాలంటే ఉప్పు ఉండాలి. అలాగే ప్రతి మనిషి కూడా ఇతరులతోటి సంభాషించేటప్పుడు ఉప్పు వలె మన సంభాషణ రుచికరతగా ఉండాలి. అంటే మంచి మాటలు మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. ఆ విధంగా మన సంభాషణ ఉండాలని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వు దేనితో నింపబడుతున్నావో నీ జీవితము ఆ విధంగా ఉంటుంది. అందుకనే నాలుగుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు విషయం తాగనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి విషయం తాగితే ఆ వ్యక్తే చచ్చిపోతాడు కదండి. అది మాట అంటే చూసారా, అది విషయం కంటే ప్రమాదం. అది ఒక చోట ఉండదు, అనేక చోట్లకి వెళ్ళి అనేక మందికి చిచ్చు పెడతా ఉంటుంది, అనేక మందికి గొడవలు రేపుతూ ఉంటుంది కదండి. విషయం కంటే ప్రమాదకరమైనది ఏదంటే మాట. అందుకనే విషం తాగితే ఒకడే చచ్చిపోతారు, కానీ మాటను చూసారా, ఆ మాట అందరికీ చిచ్చిపెట్టి అక్కడ గొడవలు రేపుకోవడానికి కారణమవుతుంది. అందుకనే మన నాలుగుని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి, చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమము పంటను పోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంటను పోయిను. ఏమని చెప్తున్నారంటే గలతీయులకు రాసిన పత్రికలో, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమకు పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంటను కోయను. అంటే శరీరేచ్ఛలను బట్టి మనం విత్తుతున్నామా, ఆత్మను బట్టి విత్తుతున్నామా? శరీరేచ్ఛలను బట్టి అంటే లోక సంబంధమైన ఆలోచనలు, తలంపు నుండి ఎప్పుడు కూడా మన నోట్లో నుంచి ఇవే మాటలు మనం విడుదల చేస్తున్నామేమో, అవే మాటలు మనము విత్తుతున్నామేమో. తద్వారా వచ్చేది ఏమన్నాడు? శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమకు పంటను కోయను అన్నాడు. ఆత్మను బట్టి విత్తువాడు
ఆత్మని బట్టి నిత్య జీవం అనే పంటను కోస్తావు. నిత్య జీవం అనే పంటను కోసుకోవాలంటే నీ ఆత్మ ఏ విధంగా ఉండాలంటే నువ్వు విత్తే విత్తనము ఆత్మానుసారమైనది ఉండాలి. అక్కడ రోమిలిక పత్రికలో కూడా ఉన్నాడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసులుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసులుతారు. శరీరానుసారమైన మనసు ఏమైంది? మరణమైంది. ఆత్మానుసారము జీవము, అంటే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైంది. అంటే ఆత్మానుసారమైన మనస్సు ఎలా ఉంటుందంటే జీవింపజేసేది, సమాధానపరిచేది ఏదంటే ఆత్మానుసారమైనటువంటి మనస్సు. కాబట్టి ఇక్కడ భక్తులు మాట్లాడుతున్న శరీరం బట్టి విత్తి క్షేమగిరి పంటలకు వస్తావా, లేకపోతే ఆత్మను బట్టి నిత్య జీవం అనేటువంటి పంటలకు వస్తావా? నువ్వు ఏది విత్తుతున్నావో, శరీరం బట్టి విత్తుతున్నావా, ఆత్మను బట్టి విత్తుతున్నావా? ఆత్మను బట్టి మంచి మాటలు విత్తుతావంటే మరి నిత్య జీవం అనే పంట నువ్వు కోసుకుంటావు. శరీరం బట్టి విత్తితే మరి అవశ్యంగా నీకేమొస్తుందంటే మరణం. అక్కడ చూసాము 6:23 మరి పాపం వల్ల వచ్చి జీతము మరణమై కనుక నాలుక పాప ప్రపంచమైందని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ నాలుకని దేనికి ఉపయోగిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు మంచి మాట్లాడడానికి మంచికి నీ నాలుకని ఉపయోగిస్తే నీ జీవితం మంచిగానే ఉంటుంది. నీ నాలుకని చెడుకు ఉపయోగిస్తుంటే తద్వారా వచ్చేది ఏమిటంటే పాపము, పాపము ద్వారా వచ్చేది ఏంటంటే మరణమైంది. కనుక నాలుక అనేటువంటి నీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నాలుకని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మరి అంత పెద్ద అడవిని, విస్తారమైనటువంటి అడవిని చిన్న నిప్పు ఎలాగైతే తగలబెడుతుందో నీ నాలుక మరి చిన్నదైనప్పటికీ అనేకమైన గొడవలు రేగిపోవడానికి, అనేక కుటుంబాలు విడిపోవడానికి, అనేక కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే నాలుక. భర్తకి ఇష్టమైన మాటలు భార్య మాట్లాడుతుంది, భార్యకి ఇష్టమైన మాటలు భర్త మాట్లాడతాడు కదండి. నేనేది మాట్లాడుతాను, బయట వెళ్ళి చెప్పుకుంటున్నావు, అతను నీకు తీరుస్తాడంటాడు కదండి. ఏదైనా కూడా ఇబ్బంది. నీ నాలుకతో చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే నాలుక ద్వారా మరి అనేకమైనటువంటి కార్యాలు జరుగుతున్న పాప ప్రపంచమైనదని చెప్తా ఉన్నాడు. మరి అంత పెద్ద వాడలు కూడా మరి గాలికి పెనుగాలికి కొట్టుకోకుండా వాడ నడిపే వారి యొక్క ఉద్దేశం చెప్పున చక్కని చల్లని చిక్కని చుక్కాన్ని చేత అది ఆకర్షపడుతుందో మరి మనిషి కూడా ఈ ఎంత దేహానికి నష్టం కలిగించేది, మాలిన్యాన్ని కలిగజేసేది ఏంటంటే నాలుక. అందుకనే ఈ నాలుకని జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ నాలుక ద్వారా ఏం మాట్లాడుతున్నావో, నీ హృదయం దేనితో నింపబడిపోతుందో అదే నీ నాలుక మాట్లాడుతుంది. నీ నాలుక నుంచి వచ్చేది బయటకు నీ హృదయం నింపబడిన కొలదే నీ నోరు మాట్లాడుతుంది. కనుక ఈరోజు దేనితో నింపబడింది నీ హృదయం? ఒకసారి ఆలోచన చేయండి. వాక్యం చేత నింపబడితే నీ జీవితము, ఎందుకంటే మన పాదాలకి దీపమే ఉన్నదే, మన త్రోవకు వెలుగై ఉన్నదే, మన జీవింపజేసేది వాక్యమై ఉన్నది. కనుక మరి వాక్యమైనటువంటి విత్తనాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవిస్తే నీ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు కూడా ఆ విధంగా ఉంటాయి. నీ జీవితం కూడా ఆ విధంగా ఉంటుంది. నీ కుటుంబ జీవితం, నీ బిడ్డల జీవితం కూడా ఆ విధంగా ఉంటుంది. నువ్వు నేర్చుకోవాలి, నీ బిడ్డలకే నేర్పించాలి. యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు కనుక మరి వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యమైనటువంటి విషయాల్ని, ప్రతి విషయాన్ని కూడా మన జీవితంలో అలవర్చుకోవాలి. మరి లోకానుసారమైనటువంటి ఆలోచనలు తలంపులు నీకు ఎందుకు వస్తున్నాయి? లోకానుసారమైనటువంటి తలంపులు నీకు ఎందుకు వస్తున్నాయంటే మరి నీ నాలుకను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు చెప్పేటువంటి సంభాషణలో కూడా ఒకవేళ ఎవడైనా నీ దగ్గరికి వచ్చి చెడు మాట్లాడుతుంటే నువ్వు అక్కడితో వెంటనే కట్ చేసేయాలి. సరే చెప్తాడు కదా వింటా ఉంటే తర్వాత ఆయన కొన్ని మాటలు మాట్లాడతాను, నువ్వు కొన్ని మాటలు మాట్లాడతావు, అదంతా కూడా ఎక్కడికో వెళ్తాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్తాయి. ఎవరి దగ్గరికి అయితే మాట్లాడుతున్నామో ఆ దగ్గరికి వెళ్తాయి మాటలు, తర్వాత గొడవలు కదండి. అన్నీ జరిగాయి నాలుగు ద్వారానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కనుక మనతో ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, ఇతరులతో మీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసహితముగాను ఉండనీయగలరు. అంటే మనం మాట్లాడేటువంటి మాటలు, ఇతరులతో సంభాషించేటప్పుడు మన మాటలు తీయని మాటల వల్లే ఆత్మ సంబంధమైన మాటలు మనం మాట్లాడితే అక్కడ గొడవేమి రాదు, ఇబ్బంది ఏమి ఉండవు. ఎప్పుడైతే లోక సంబంధంగా లోకానుసరమైన మాట్లాడుకుంటూ ఉంటామో
గొడవలని ఆటోమేటిక్గా వేగిపోతూ ఉంటాయి. కనుక నీ నాలుగు చిన్నదే కానీ అది అదిరదిరి పడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలు, ఆత్మానుసారమైనటువంటి తలంపులు నీ జీవితంలో ఉండాలి. మరి వాక్యానుసారంగా జీవించాలని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కారణాలను సాధు ఆయన గాని అదేనండి ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిరర్గమైన దుష్టత్వమే. నాలుగు దేనితో నిండి ఉన్నదంటే నాలుగు 8వ వచనంలో ఏమో చెప్తాడు, ఏ నరుడు నాలుకను సాధు చేయలేడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. మరణకరమైనటువంటి విషయంతోటి అంటే నరుడు ఎవడు కూడా దాన్ని సాధు చేయలేడు అంటున్నాడు. అది మరణకరమైనటువంటి విషముతో నిండి ఉన్నదన్నాడు. విషం కక్కుతాం కొన్ని సందర్భాల్లో మనుషుల మీద మనుషులు ఏదో చేసేయాలనేటువంటి తలంపుతోటి ఏదో నాశనం చేసేయాలని, అంటే వీడు బాగుపడేనని బాగుపడు. ఒకవేళ వాడు బాగుపడుతున్నాడంటే ఏదో రకంగా విషయం కక్కుతారు కొంతమంది. అవును కదండి, అది స్త్రీ అయినా పురుషుడైనా సరే ఒకడు బాధపడితే ఒకడు గొప్పగా మరి హెచ్చించబడతా ఉంటే ఓర్చుకోలేదు. సాధారణంగా ఇంటి దగ్గర జరిగేది అదే కదండి. మనము గొప్ప స్థితిలోకి ఎదుగుతుంటే మన పక్కన ఉన్నవాళ్ళు కానీ మన ఎదురుకున్న వాళ్ళు కానీ ఓర్చలేదు. విషయం కక్కుతారు కొంతమంది. అన్యాయంగా మన కోసము ఇతరులకు చెప్తా ఉంటారు. ఆడిలాగా ఆమెలాగా ఏంటంటే మనం చూసి ఓర్చుకోలేక అని ఏం చేస్తారంటే విషం కక్కుతూ ఉంటారు. అందుకని నరుని దానికి ఎలా ఉందంటే ఇప్పుడు విషంలాగా ఉంది. మరణకరమైన విషముతో నిండితే అంటే విషము ఎలాగైతే పాము కక్కుతుందో మనిషి కూడా అంతే. నాలుకలో నుండి వచ్చే మాట ప్రతిది కూడా విషపూరితమైనది అని చెప్పి ఇందాక మనం అన్నాం కదండి. అలాగా విషం అనేది మాట కనుక విషం కక్కుతారు కొంతమంది. ఎందుకంటే కిట్టగా ఒకడు హెచ్చించబడుతుంటే ఒకడు గొప్పగా దీవించబడుతుంటే ఓర్చుకోలేదు కొంతమంది. వాళ్ళు హెచ్చించబడలేరు, వాళ్ళు దీవించబడలేరు. దీవించబడిన వాళ్ళని చూసి ఏడుతూ ఉంటారు. కనుక ఆ విషయాన్ని కక్కేటువంటి స్వభావము కొంతమందిలో ఉంటుంది. కనుక మన నాలుగులో ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉంచుకుంటామో మన జీవితము దాని మీద ఆధారపడింది. అందుకే భక్తుడు అన్నాడు, జీవమరణములు నాలిక వశమైనాడు, దాని ఎందుకు ప్రీతిపడే వారు దాని ఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. నువ్వు జీవమరణం నాలుక వశమై ఉన్నాయి. నువ్వు జీవించాలన్నా నువ్వు మరణించాలన్నా నీ నాలుగుతో ముడిపడి ఉంది. నీ నాలుగుతో ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నాలుగుతోటి దాని మీద నీ బ్రతుకు ఆధారపడి ఉంది. అందుకనే జీవమరణం నాలుక వశమై ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వు ఆత్మానుసారంగా నువ్వు బ్రతికితే, ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తే నీ లోపల నుండి వచ్చే మాటలు కూడా నువ్వు వాక్యంతో నింపబడి ఉన్నావు అనుకోండి. మీ హృదయము మరి నోట్లో నుంచి ఏమొస్తుందంటే ఎప్పుడు కూడా దేవుని మాటలే వస్తాయి. ఎప్పుడు కూడా లేకపోతే దేవుని పనిలో ఏం చేద్దాం, దేవుని కొరకు ఏం చేద్దాం అనేటువంటి మాటలు ఆలోచనలే వస్తాయి. ఇతరులకు ఎలా సహాయపడదాం, ఇతరులకు ఏదైనా చేద్దాం అనేటువంటి ఆలోచనలే మీ హృదయం నిండిపోయింది కనుక మీ నోటి ద్వారా మంచి మాటలు బయటకు వస్తాయి. కానీ ఎప్పుడైతే చెడుతో మీ హృదయం నింపబడిపోయిందో నీ నోరు అదే మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా ఓ పక్కడొచ్చి మంచి మాట్లాడినా కూడా నువ్వు చెడే చెప్తావు. ఆడొచ్చి మంచి మాటలు మాట్లాడినా కూడా ఆడ వెళ్ళిపోయిన తర్వాత వీడు చెప్పుకొచ్చాడు నీతి చెప్పాడు నాకు అంటాం. అవునా కదా అంటారు. ఇప్పుడు ఒకవేళ అతను వచ్చి మనకి నీతి చెప్పినా మంచి చెప్పినా వీడొచ్చి నాకు నీతి వాక్యాలు చెప్తున్నాడు అంటాం. అవునా కదా. ఎందుకంటే ఈ చెడుతో నింపబడిపోయాడు. ఇక మంచి చెప్పినా కూడా అది చెడుగానే కనపడతాడు. అవునా కదండి. కనుక మనం ఇక ఏది చేసినా కూడా అది చెడుతో నింపబడి ఉన్నాడు కనుక ఇక చెడే మాట్లాడతారు. అతను చెడుతో నింపబడ్డాడు కనుక చెడు ఇతరులకు అంటిస్తాను కూడా అడిదిరా ఇడిదిరా అని చెప్తాడు. అక్కడికి వెళ్ళి ఆ నుంచి మళ్ళీ ఆడైపోయి ఇంకొకటి దగ్గర చెప్తాడు. అలాగా గొడవ అయిపోతూ ఉంటుంది.
కనుక నీ నాలుక నీ హృదయం దేనితో నింపబడిందో అదే నీ నాలుక మాట్లాడుతుంది. కనుక నీ హృదయాన్ని దేనితో నింపుకుంటున్నావో ఒకసారి ఆలోచించేయండి. వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోగలిగితే ఈ వాక్యమే మరి నీ వాక్యము ఇదే నాకు నా బాధలో నాకు నెమ్మదిని కలిగజేస్తుంది. నా బాధలో నా నెమ్మదిని కలిగజేసేది నీ వాక్యం అంటున్నాడు. కనుక ఈ వాక్యమే నీ యొక్క బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీకున్న సమస్యల్లో మరి నెమ్మదిని కలుగజేసేది ఈ వాక్యం. ఏ వ్యక్తి ద్వారా నీకు నెమ్మది ఒక వ్యక్తిని దగ్గరికి వచ్చుకొని మాకు ఇచ్చేటంత మాత్రం నీకు నెమ్మది కలగదు. వాక్యం ఎప్పుడైతే ఉందో అక్కడ శాపుడు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ వాక్యమే నాకు నెమ్మది, ఇదే నాకు నా బాధలు నన్ను నెమ్మది కలిగజేస్తున్నాడు. కనుక నెమ్మది కలిగజేసేది వాక్యమే. కనుక వాక్యముతో నీ జీవితాన్ని నింపుకొని ఉంటే ఆ వాక్యమే నిన్ను బ్రతికింపజేసేది, జీవింపజేసేది, నిన్ను నడిపింపజేసేది కూడా వాక్యమే. కనుక వాక్యముతో నింపబడాలి. మనం లోక సంబంధమైన మాటలు ఎవరైనా మాట్లాడుతావంటే నువ్వు అక్కడ కట్ చేయాలి. అదే పనిగా నువ్వు వింటే నీవు కూడా అదే విధంగా మారిపోతావు. ఎవరైనా వచ్చి లోకానుసారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు అక్కడితో టీసర్లే ఉంటానని చెప్పి అక్కడ కట్ చేయాలి. మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి మాట్లాడితే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కనుక నువ్వు దేనితో నింపబడి ఉన్నావు అదే నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. కనుక వాక్యము చేత నువ్వు నింపబడి ఉంటే నీ జీవితము వాక్యానుసారమైనటువంటి మరి ఫలాలు అనుకోండి. కొన్ని మాటలు మనం చూద్దాము. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనకు దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతులు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోపడదు, ఏమాత్రమును లోపడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. శరీరానుసారం దేవుని సంతోషపరచ కనుక ఇక్కడ ఏమో చెప్తారంటే శరీరానుసారులు దేవుని సంతోషపరచనేరరు. ఏ విషయంలో కూడా దేవుని మనం సంతోషపరచ జావు. ఆత్మానుసారంగా ఎప్పుడైతే నిలబడతావో నువ్వు అప్పుడు నీ అంత దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆత్మలో నువ్వు బాగుపడిన కొలిది నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. అక్కడ భక్తుడు మాట్లాడతాడు, ప్రియుడ నువ్వు ఆత్మలో వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావు అన్నాడు. కనుక నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నీ ఆత్మ ఫలభరితంగా ఉంటే నువ్వు అన్ని విషయాల్లో ఫలభరితంగా నీ జీవితము నీ కుటుంబము ఉంటుంది. కనుక నీ ఆత్మ ఫలభరితంగా లేదనుకోండి, ఆత్మతో నువ్వు నింపబడలేదనుకోండి, నీ జీవితం ఫలభరితంగా ఉండలేదు. ఆత్మ సంబంధమైన ఫలాలు నువ్వు పొందలేదు. కనుక శరీరానుసారం దేవుని సంతోషపరచ చాలా. కనుక ఆత్మతోనే నువ్వు నింపబడి ఉంటే ఆ ఆత్మ ద్వారా ఆత్మ ఫలాల్ని నువ్వు చూడగలుగుతావు. ఆత్మ ఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాత్వము, మంచితనము, సాత్వికము కదండి, ఆశానిగ్రహము. ఇలాగా ఆత్మ ఫలాలు ఉన్నాయి. శరీర ఫలాలు కూడా ఉన్నాయి. మరి వ్యభిచారము, లోపము, లవత్వము, క్రోధము, కలహములు ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి ఫలాలు ఉన్నాయి. కనుక శరీర సంబంధంగా నువ్వు జీవిస్తే శరీర ఫలాలే నువ్వు చూస్తావు. మరి ఆత్మ సంబంధంగా నువ్వు జీవిస్తే ఆత్మ ఫలాలని, ప్రేమ, సమాధానము, శాంతి అన్నీ కూడా నీ జీవితంలో ఉండాలంటే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలని, నువ్వు ఆత్మతో నింపబడితే ఆత్మ ఫలాలను నువ్వు చూడగలుగుతావు. కనుక శరీర ఫలాలు, ఆత్మ ఫలాలు కూడా ఉన్నాయి. కనుక నువ్వు శరీరానుసారంగానే
నువ్వు నింపబడితే శరీరానుసారంగా నువ్వు బ్రతుకుతా ఉంటే నీ జీవితం ఫలభరితంగా ఉండదు. ఆత్మతో నింపబడితేనే నీవు ఆత్మీయమైన ఫలాన్ని చూడగలుగుతావు. నీ ఆత్మ కూడా ఫలభరితంగా ఉంటుంది. కనుక నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లాలంటే మొదట నీవు ఆత్మతో నింపబడాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాలు వర్ధిల్లుతావు. నీ ఆత్మ బలపడింది అనుకోండి, నువ్వు అన్ని విషయాల్లో బలపడతావు. నీ ఆత్మ వర్ధిల్లితే ప్రతి విషయంలో కూడా దేవుడు నేను వర్ధిల్లింప చేస్తాడు. కనుక నీ ఆత్మ మరి ఫలభరితంగా వర్ధిల్లాలి. అప్పుడే నువ్వు అన్ని విషయాల్లో చూడగలుగుతావు. కొంతమంది చూడండి, ఆత్మీయంగా బలపడలేదు, ఆత్మీయంగా స్థిరపరచబడలేదు, కానీ శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశీర్వాదాల వరకు పరితపిస్తూ ఉంటారు కదండి. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు వర్ధిల్లుతావో నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లిపోతావు. దేవుడు నేను వర్ధిల్లింప చేస్తాను. కనుక నీ హృదయము దేంతో నింపబడింది, అదే నీ నాలుక మాట్లాడాలి. నీ నాలుకని జాగ్రత్తగా ఉంచుకుంటే నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబ జీవితం బాగుంటుంది, నీ బిడ్డల జీవితం కూడా బాగుంటుంది. కనుక మరి ఆత్మ సంబంధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే దాని ద్వారా మరి నిత్య జీవం అనే పంట నువ్వు కోసుకుంటావు. శరీర సంబంధమైన మాటలు మాట్లాడి శరీర సంబంధమైన బ్రతుకుగా ఉంటే తద్వారా వచ్చేది ఏంటంటే పాపం వల్ల జీవితము మరణం. కనుక పాప ప్రపంచమైనటువంటి నాలుక ద్వారా నువ్వు లోక సంబంధమైన మాటలు మాట్లాడితే తద్వారా మరణం వంటి ఫలాన్ని పొందుతావు. ఆత్మీయంగా జీవిస్తే ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట నువ్వు కోసుకోగలుగుతావు. కనుక ఆత్మానుసారంగా జీవించి నిత్య జీవం అనేటువంటి పంటను కోసుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తాను. దీనికి కొద్ది మాటలు తన వెనుకలో జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని కుటుంబాన్ని ఆశీర్వదించగాక.